అభిమానం అనేది హద్దులు లేనిది, కానీ ఆ అభిమానం అన్ని వేళలా నిలుపుకోవడంలోనే ఉంది అసలైన కథ. అది ఏ రంగమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. అభిమానించేవాడికి మాత్రం సరిహద్దు అయితే ఉండదు. తమిళనాడు సినిమాని, రాజకీయాన్ని వేరు చేసి చూడలేని గడ్డ. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఏలిన ఈ నేల ఇప్పుడు ఓ కొత్త శకానికి నాందైంది. ఆయన పేరే జోసెఫ్ విజయ్. తమిళ సినిమాకి దళపతి. 3 దశాబ్దాలుగా దాదాపు 69 సినిమాల్లో నటించి తమిళనాట అశేషంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు. కాదు, ఇప్పుడు విజయ్ నటుడే కాదు, నేత కూడా. విజయ్ తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించి నేరుగా 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా యుద్ధరంగంలోకి దూకారు. అయితే ఆయన ప్రయాణం పూలబాట కాదు. వివాదాలు, వ్యక్తిగత దాడులు, అడ్డంకులు ఆయనని చుట్టుముట్టాయి. మరి ఆ సవాళ్ళను అధిగమించి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? దళపతికి ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి? ఆయనను దెబ్బతీస్తున్న నెగిటివ్ అంశాలేంటి? ఈ విశ్లేషణలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. విజయ్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొదటగా విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు, షికార్లు చేశాయి. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని రచ్చ చేయడం ద్వారా ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే విజయ్ వీటిపై ఎప్పుడూ స్పందించకుండా మౌనంగానే తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత ఆయన చివరి చిత్రమైన జననాయగన్ సెన్సార్ చిక్కుల్లో పడింది. ఈ విషయంలో విజయ్కి కావాలనే ఇబ్బందులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు దగ్గరవుతున్న సమయంలో ఆయన సినిమాలకు సర్టిఫికేషన్ ఆలస్యం కావడం, షూటింగ్ పర్మిషన్లు నిరాకరించడం వంటివి చాలానే జరిగాయి. అంతేకాదు, జననాయగన్ సినిమా విడుదల కావడానికి ముందే కీలకమైన సీన్లు లేదా పూర్తి సినిమా కూడా వెబ్లో లీక్ కావడం వెనక భారీ రాజకీయ కుట్ర ఉందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే దీని వెనక ఉన్న లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక వీటన్నిటికీ మించి విజయ్ తన పార్టీ తొలి బహిరంగ సభను కర్నూలులో నిర్వహించినప్పుడు దాదాపు 5 నుండి 8 లక్షల మంది దాకా తరలి వచ్చారు. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాట, ఎండవేడి కారణంగా 40కి పైగా అభిమానులు ప్రాణాలు కోల్పోవడం ఒక పెద్ద ట్రాజడీగా మారింది. ప్రత్యర్థులు దీనిని నిర్వహణ లోపం అని విమర్శిస్తే విజయ్ మాత్రం బాగా ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి రాజకీయంగా మొట్టమొదటి పెట్టిన సభలో ఇలా జరగడం ఎవరికైనా పెద్ద దెబ్బే. కానీ దానిని కూడా తట్టుకొని నిలబడ్డాడు విజయ్. ఇక తమిళ సినీ పరిశ్రమ విజయ్కి ఇచ్చే మద్దతు విషయానికి వస్తే ప్రస్తుతానికి పెద్ద హీరోలు ఎవరు ఓపెన్గా మద్దతు ప్రకటించకపోయినా చిన్న నటులు, సాంకేతిక నిపుణులు విజయ్ వెంటే ఉన్నారు. కాకపోతే రజనీకాంత్ రాజకీయాల నుండి తప్పుకోవడం, కమల్ హాసన్ డిఎంకేతో జతకట్టడం విజయ్కి ఒక భారీ అవకాశాన్ని అయితే ఇచ్చింది. అయితే అధికార పార్టీ నుండి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో చాలామంది నిర్మాతలు, హీరోలు బయటికి రావడం లేదు. కానీ ఎన్నికల నాటికి విజయ్ వేవ్ అంటే విజయ్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక పూర్తిగా విజయ్ గెలుపు అవకాశాలను మనం ఇలా విశ్లేషించుకోవచ్చు. ముందుగా అనుకూలతలు చూస్తే 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న యువత విజయ్ను ఒక ఐకాన్గా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళలో చాలా వరకు ఓటు బ్యాంకు విజయ్కి రావచ్చు. ఇక ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని విజయ్ కొంతవరకు తన వైపు తిప్పుకోగలరు. ఇంకో ప్రధాన అనుకూలత ఏంటంటే అవినీతి మరకలు లేని కొత్త నాయకుడిగా విజయ్ ఆదరణ పొందవచ్చు. ఇప్పుడు ప్రతికూలతల గురించి మాట్లాడుకుంటే విజయ్కి గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం ఇంకా బలోపేతం కావాలి. అలాగే అన్నా డిఎంకే వంటి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీలను ఢీకొట్టడం సాధారణ విషయం కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీల ఓటు బ్యాంకును విజయ్ చీల్చగలడేమో కానీ గెలవడం అనేది కాస్త కష్టమైన పని అని విమర్శకుల అభిప్రాయం. విజయ్ కేవలం ఒక నటుడిగానే మాత్రం రాలేదు, ఒక పక్కా వ్యూహకర్తగా అడుగులు వేస్తున్నారు. విడాకుల పుకార్లు, సినిమా అడ్డంకులు, సభల్లో జరిగిన అపశృతులు ఆయన్ను ఆపలేకపోయాయి. తమిళ ప్రజలు మార్పును కోరుకుంటే 2026లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ మీద టీవీకే జెండా ఎగరడం ఖాయం. కానీ రాజకీయాలనేవి చదరంగం లాంటివి. దళపతి వేసే ప్రతి అడుగు ఆచితూచి ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.